చంటికి సింధూర తల దువ్వుతూ ఉండగా చంటి అయితే సింధూరాన్ని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అని సింధూర అయితే చంటితో అనేసరికి ఏం చేస్తున్నానా తెలీదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది కాదండి ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సింధూర. చూస్తే చూడనివ్వండి నా భార్యే కదా అని చెప్పేసి చంటి అయితే అంటూ ఉంటాడు సింధూరతో. అలా అనేసి సింధూరకి ముద్దు పెట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలా సింధూరకి అయితే అలా బొగ్గు మీద ముద్దు పెట్టడానికి రెడీ అయ్యేసరికి సింధూర అయితే సిగ్గుతో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంటి అయితే సింధూరకి దగ్గర అవుతూ ఉండగా రవి అయితే నివేద రూమ్ బయట నిలబడి ఎలా అయినా ఈరోజు నివేదని నాకు దగ్గరగా తీసుకోవాలి, నా కళ్ళల్లో పడిన ఏ ఆడదానికి నేను నా దగ్గర నుంచి పోనివ్వను, ఖచ్చితంగా నివేదకి దగ్గర అయ్యే తీరుతాను అని చెప్పేసి అంటూ రవి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక సింధూర చంటి అయితే అలా దగ్గర అవుతూ ఉంటారు. ఇక రవి అయితే నివేద డోర్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా గట్టిగా కేక వేయగానే చంటి సింధూర షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక చంటి అయితే చాలా స్పీడ్గా నివేద రూమ్కి వెళ్ళగానే నివేద అయితే చంటిని హక్ చేసుకుంటూ ఉంటుంది. అలా హక్ చేసుకోగానే ఏమైంది అమ్మగారు ఏమైంది అని చెప్పేసి అనేసరికి అక్కడ అనేది అంటూ గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది నివేద. అయ్యో ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి చంటి నివేదని అడిగేసరికి అక్కడ అని చెప్పేసి చేయి చూపిస్తూ భయపడుతూ ఉంటుంది. ఇక అందరూ వస్తూ ఉంటారు. ఇక నివేద అయితే చంటిని హక్ చేసుకునేసరికి కొంచెం సింధూర అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈవిడ ఎలా హక్ చేసుకుంది అని అయితే చంటి చాలా దినగా ఫీల్ అవుతూ ఉంటుంది సింధూర.